శ్రీమన్నారాయణ. చార్ధామ్ యాత్రలలో మా ఊరు నుంచి 78 మంది గోష్ఠిగా వెళ్ళామండి. ఈ బదరీ క్షేత్రానికి చేరేటప్పటికి సాయంత్రం అయ్యింది. విశాల భద్రుడు 101వ దివ్యదేశంగా పేరు గావించినటువంటి ఈ దివ్యదేశంలో భోగ్యంగా వేంచేసి ఉన్నారు. అదిగో కనపడుతుందా, బంగారు వన్నెలో ఉన్నటువంటి కోవెల. ఇప్పుడు అందరము ఈ బ్రిడ్జి దాటుకొని కోవెలలోకి వెళ్ళటం జరిగింది. కోవెలండి, చక్కగా బదరీనారాయణుడు వేంచేసి ఉన్నటువంటి స్థానం. ఆ ముందు కలశాలు, ధ్వజం అంటూ ఇక్కడ ఈ విధంగానే ఉంటుంది. అలాగే పెద్ద కిరీటంతో వేంచేసి ఉన్నటువంటి బదరీనారాయణ్ణి, ఆ పక్కన ఉద్ధవుడు, నారదుల వారు, కుబేరుడు ఇలా వేంచేసి ఉన్నారు గర్భగుడిలో. అలాగే పక్కన నరనారాయణులు కూడా దర్శనమిస్తారు. ఈ గర్భగుడి దర్శనం చేసుకొని బయటికి వచ్చిన వెంటనే కోవెలకు కుడివైపున మహాలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు. ఆ పక్కనే ధ్యాన మందిరంలో ధ్యానం కూడా చేశారు. అలాగే ప్రదక్షిణాపూర్వకంగా తిరిగి వస్తే ఇక్కడ ఉత్సవమూర్తులు వేంచేసి ఉన్నారు. ఆ బదరీనారాయణుడు, ఉత్సవమూర్తులు అందరూ కూడా వేంచేసి ఉంటారు. పక్కనే ఈ క్షేత్రపాలకుడైనటువంటి ఘంటాకర్ణుడు కూడా వేంచేసి ఉన్నారు. అందరి దర్శనము పొందుకొని బయటికి వేంచేయటం జరిగింది. కోవెల బయటికి వచ్చేసాము. బయట నుంచి చూడండి కోవెల ఎంత అందంగా ఉందో, ముస్తాబయ్యింది. భాగవతోత్తములందరూ వస్తున్నారని ఆ బదరీనారాయణుడు అలా ఆయన వైభవంగా వేంచేసి ఉండటమే కాక కోవెలను కూడా అంత వైభవంగా వేంచేసి దర్శనాన్ని వసంగుతున్నారు. అటువంటి నారాయణుడు భక్తవత్సలుడు వేంచేసి ఉన్నటువంటి స్థానం. అలకనంద నది భోగ్యంగా ప్రవహిస్తూ ఉన్నది. మరుసటి రోజు ఉదయము అందరము సరస్వతి నది పుష్కర స్నానానికి బయలుదేరాము. ఆ మధ్యలోనే వ్యాసగృహ, అలాగే గణేష్ గృహ ఇలా చూసుకుంటూ ఆ సరస్వతి నది దగ్గరికి వెళ్ళి భూంపూలు సేవించి ఆ పంచపాండవులు స్వర్గావరోహణం చేసేటటువంటి దారి, ఆ దారిలో ఉన్నటువంటి ఆ పాండవుల పిక్స్ అవి కూడా సేవించుకొని సరస్వతీ నది స్నానానికి వేంచేయటం జరిగింది. ట్రెక్కింగ్ అయినప్పటికీ భాగవతులందరూ ఉత్సాహంగా, సంతోషంగా, హుషారుగా ఆ పరమాత్ముడిచ్చినటువంటి భాగ్యం కదా, అందుకని అందరికీ ఎవరికీ నీరసం లేదు. అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటూ నడుస్తూ ఉన్నారు. ఈ నడిచేటప్పుడు చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని చూస్తూ ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉందో. మరొక వీడియోలో ఈ ప్రకృతి సౌందర్యాన్ని తెలుసుకుందాము.